62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. అలర్జీ అండ్ జలుబు రెండు డిఫరెంట్ థింగ్స్ అండి. జలుబు నార్మల్గా వైరస్ వల్ల అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వైరస్ అని స్పెసిఫిక్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, అందరు ఏం చేస్తారు, జలుబు అయింది నార్మల్గా వినేదేంటి, సిట్రజిన్ వేసుకుంటారు, దాంతోపాటు అజిత్రోమైసిన్ కూడా వేసుకుంటారు. ఓకే, సో వైరస్ అనే చెప్పే పదం ఇక్కడ లింక్ అవుతుంది. అజిత్రోమైసిన్ అనేది యాంటీబయోటిక్. బయో అంటే లైఫ్, వైరస్కి లైఫ్ ఉండదు. సో మీరు అజిత్రోమైసిన్ వేసుకొని వేస్ట్ చేస్తున్నారు, అది పని చేయదు. ఫస్ట్ వైరల్ జలుబు అనేది అదంతలాదే ఒక 7 daysలో తగ్గిపోతుంది. మీకు ఇబ్బంది అవుతుంది అంటే సిట్రజిన్ లాంటి ట్యాబ్లెట్స్ హెల్ప్ చేస్తాయి. దీనికి సిట్రజిన్ ఎలా అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పాడైపోయిన గోడ పైన ప్లాస్టర్ పెట్టినట్టండి. ఇంకా డ్యామేజ్ ఉంటుంది, బట్ బయటికి కనబడడానికి స్మూత్ ఉంటుంది. సో ఇప్పుడు డ్యామేజ్ ఏమవుతుంది, మనకు అయితే రియాక్షన్స్ అవుతుంది, హిస్టమిన్ రిలీజ్ అవుతుంది, మాస్ సెల్స్ డీగ్రాన్యులేట్ అవుతున్నాయి. మెడికల్గా వెళ్తున్నాను, బట్ ఇవి జరుగుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో. బట్ దానికి వచ్చే సిమ్టమ్ ఏంటి, ముక్కు కారడం, ముక్కు బ్లాకేజ్, ఇవన్నీ కనబడదు. ఆ సిట్రజిన్ అది బ్లాక్ చేస్తుంది. రియాక్షన్ ఆగదు, రియాక్షన్ అవుతూనే ఉంటుంది. బట్ ఏంటంటే మీకు వర్క్ ప్లేస్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఇబ్బంది అవ్వకుండా ట్యాబ్లెట్ అది. సో ఇప్పుడు నెక్స్ట్, అదే ఎలర్జీ ఉందనుకోండి, అది ఎలర్జీ అని మన బాడీకి టచ్ అయిన ప్రతిసారి ఆ రియాక్షన్ వస్తుంది. అండ్ ప్రతిసారి ఎలా ఉంటుందంటే సిమిలర్ సిమ్టమ్స్. అంటే ఎవరికైనా నోస్ ఎలర్జీ ఉందనుకోండి, ఈ తుమ్ములు రావడం, ముక్కు కారడము, కంట్లో నుంచి నీరు కారడం, గొంతులో గులగుల అంటారు కొంతమంది. సో ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. అండ్ యూజువల్గా ఈ వైరస్ దాని వచ్చేది ఏదైతే ఉంటుందో ఫీవర్తో పాటు వస్తుంది. ఎలర్జీలో యూజువల్గా ఫీవర్ రాదు. కానీ ఒక్కటి ఎక్కడ జాగ్రత్త పడాలంటే, ఒక పర్సన్కి ఎలర్జీ ఉన్నది, తనకు ఫీవర్ వచ్చింది అంటే తనకు ఏమవుతుంది, ఆ ఎలర్జీ వల్ల బాడీలో మ్యూకస్ అంటే తెమ్మడ చాలా పెరిగిపోయి అక్కడే ఉండిపోతుంది, బయటికి వెళ్ళలేకపోతుంది. ఆ ఉన్న తెమ్మడలో ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఎలర్జీలో ఫీవర్ వస్తుంది, ఒక 2-3 days ముక్కు కారింది, ఫీవర్ వస్తుంది అంటే అప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అది. అప్పుడు డెఫినెట్గా డాక్టర్ దగ్గర వెళ్ళాలి. ఎందుకంటే ఆ టైంలో ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోకుండా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో ఎలర్జీ ఇన్ఫెక్షన్లో మారచ్చు, ఇన్ఫెక్షన్ యూజువల్గా ఎలర్జీలో మారదు.